వెల్కమ్ టు జస్ట్ కుకింగ్. ఈరోజు మనం మసాలా వడ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా పచ్చెనపప్పు ఒక కప్పు తీసుకొని వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఎర్రగడ్డ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొంచెం అల్లం, మొగ్గ, చెక్క కొంచెం తీసుకొని ముందుగా మిక్సీలో వేసి తర్వాత ఈ పప్పును కూడా నానిన పప్పును కూడా మిక్సీలో వేయాలి. వేసాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత. తర్వాత దాన్ని మిక్సీ పట్టించుకోవాలి. మనం దీన్ని స్మూత్ పేస్ట్ లాగా కాకుండా ఒక్క ముక్కగా చేసుకోవాలి. అప్పుడే మనకి మసాలా వడ క్రిస్పీగా వస్తుంది. క్లిప్లో చూపించినట్టుగా ఒక్క ముక్కగా రావాలి, అంటే స్మూత్గా రాకూడదు. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఇవి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఒక పేపర్ కవర్ మీద ఒత్తుకొని వడల్లా ఒత్తుకొని ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకొని దాంట్లో వేసుకుంటాం. అప్పుడప్పుడు కొంచెం వాటర్తో అద్దుకొని మళ్ళీ వడలు చేసుకుంటాం. ఇలా అయితే మీకు కవర్కి వడలు అడ్డుకోకుండా వస్తాయి. ఇలా ఒక్కొక్క వడను నూనెలో వేసుకుంటాం. అవి ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్కి తిప్పించుకుంటాం. ఇలా క్లిప్లో చూపించినట్టు బ్రౌనిష్ కలర్ రాగానే తీస్తాం.
ఇలాగే వడల పిండితో వడలన్నీ వేసుకొని టేస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.